పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ దేవుని వారలారా, నేటి సామాన్య కాల 21వ ఆదివార వాక్య పరిచర్యకు మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మన అనుదిన జీవితంలో ఎన్నో ప్రశ్నలు ఎదురవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని ప్రశ్నిస్తాయి. చుట్టూ ఉన్న జనం మనల్ని ప్రశ్నిస్తారు. కొన్ని సందర్భాలలో మనల్ని మనమే ప్రశ్నించుకుంటాం. ఈ విధంగా ప్రతి వ్యక్తి జీవితంలో ప్రశ్నల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ప్రశ్నించనిదే అభివృద్ధి లేదు. ప్రశ్నించే శక్తి మానవ అభివృద్ధికి పునాది అంటారు భారతదేశ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు. ప్రశ్నించడం నేర్పించండి, జీవితాంతం లాభపడతారు అంటారు ఒక రచయిత. నిజమే, ప్రశ్నిస్తేనే కదా ఇతరుడు ఏమిటో తాను ఏమిటో అర్థమయ్యేది. నేటి స్వార్థ పట్టణంలో యేసుక్రీస్తు ప్రభు మత్తయి స్వార్థ 16వ అధ్యాయంలో మనం గమనిస్తున్న 13వ వచనం నుంచి 2 ప్రశ్నలు తన శిష్యులను అడుగుచున్నారు. మత్తయి స్వార్థ 16వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు తన శిష్యులను అడుగుతున్నారు, మనుష్య కుమారుడు ఎవరని ప్రజలు భావించుతున్నారు అంటారు. ఇదే ప్రశ్న లూకా స్వార్థ 9వ అధ్యాయం 28వ వచనంలోను, మార్కు స్వార్థ 7వ అధ్యాయం 27వ వచనంలోను చూస్తున్నాం. ప్రజలు నేను ఎవరినని భావిస్తున్నారు అని తన శిష్యులను అడుగుతున్నారు. ఈ సంఘటన ఎక్కడ జరిగింది అంటే స్వార్థపట్నం కైసారియా ఫిలిప్పు ప్రాంతంలో జరిగింది అని మనకు తెలియజేస్తుంది. నేపథ్యం ఒకసారి ధ్యానించుకున్నట్లయితే, కైసారియా ఫిలిప్పు ప్రాంతం మొట్టమొదటగా అక్కడ పోలిథెయిజం ఎక్కువ, బహుదేవత ఆరాధన స్థలం. Polytheistic area where people worship in many pagan gods. పోలిథెయిజం అనగా అనేక అన్య దేవతలను ఆరాధించే ప్రదేశం. రెండవదిగా కైసరియా ఫిలిప్పు ప్రాంతం రాకీ ఏరియా, రాళ్ల ప్రాంతం. అందుకే అక్కడ బలమైన పెద్ద పెద్ద రాళ్ళు మనం గమనించవచ్చు. ఆ రాళ్లపై అన్య దేవతల విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. అక్కడ అన్య దేవతలకు దేవాలయాలు అంకితం చేయబడి ఉన్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతం శిథిలావస్థలో ఉందని, ఆ ప్రాంతాన్ని బానియస్ అంటారని చరిత్ర మనకు తెలియజేస్తుంది. అటువంటి కైసరియా ఫిలిప్పు ప్రాంతంలో ఎక్కడ అన్య దేవతల ఆరాధన ఎక్కువ ఉందో ఆ ప్రాంతంలో నుంచి ప్రభు తన శిష్యులను అడుగుతున్నారు, మనుష్య కుమారుడు ఎవరని ప్రజలు భావిస్తున్నారు అనే ప్రశ్న అడిగారు. ప్రభు మరి తన గురించి తెలుసుకోవాలని ఎందుకు ఆరాటం, ఎందుకు కుతూహలం? సర్వసాధారణంగా ఒక మనిషికి తన గురించి ఎదుటివారు ఏమనుకుంటున్నారో, ఏమని భావిస్తున్నారో అది తెలుసుకోవాలనేది సర్వసాధారణమే. కానీ ప్రభు మానవ మాతృడిగా ఆయన కూడా తన గురించి ప్రజల అభిప్రాయం ఏమిటి తెలుసుకోగోరాడు. కారణం ఏమిటంటే ఆనాడు యేసు గురించి భిన్న అభిప్రాయాలు ఉండేవి. రకరకాలుగా ప్రజలు యేసుని గురించి అనుకునేవారట. స్వార్థ పట్టణాలు గమనిస్తున్న మార్కు, మత్తయి స్వార్థ పట్టణాలలో 4 స్వార్థ పట్టణాలలో యేసును ఒక ఈవిల్ మ్యాన్గా పిలిచేవారు, ఈవిల్ మ్యాన్గా పరిగణించేవారు. బెల్జాబుల్ సహాయంతో ఈయన దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అని ఆయన ఈవిల్ పర్సన్ గా వారు భావించేవారు. ఆ ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్, పాపుల మిత్రుడు అనేవారు. ఆ గ్లడని తిండిబోతు అనేవాడు. ఆ డ్రంకర్, మద్యపాన రతుడు అని పిలిచేవారు. బ్లాస్ఫమర్, దైవ దూషణం పలుకుతున్నారనేవారు. సన్ ఆఫ్ డేవిడ్, దావీదు కుమార అనేవారు. ఈ విధంగా అనేక విధాలుగా ప్రజలు యేసు గురించి అనుకుంటుండేవారు. అందుకే కాబోలు స్వార్థ పట్టణంలో ప్రభు తన శిష్యులను అడుగుతున్నారు, ప్రజలు నేను ఎవరని అనుకుంటున్నారు అని
కైసరియా ఫిలిప్పు ప్రాంతంలో తన శిష్యులను అడుగుతున్నారు. అయితే ఇక్కడ ప్రజలు ఏమంటున్నారు? కొందరేమో ఏలి అన్నారు, బప్తిస్మా యోహాన్ అన్నారు, మరి కొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకరిగా చెప్పుకుంటున్నారండి అని తన శిష్యులు సమాధానం ఇచ్చారు. ప్రభువు ఇక్కడ వాస్తవానికి ప్రజలు తన గురించి ఏమంటున్నారో అనే దానికంటే ఆసక్తి కంటే, తెలుసుకోవాలనే ఆసక్తి కంటే, తనను వెంబడిస్తూ తనతో ఉన్న తన శిష్యులు ఏమంటున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రభువుకు ఎక్కువ ఉన్నది. అందుకే ప్రభు తన శిష్యులను రెండో పర్యాయము, మరి నేనేమనని మీరు భావిస్తున్నారు అని తన శిష్యులను అడుగుతున్నారు. ప్రతి సందర్భంలో నోరు పారేసుకుంటూ, ప్రతి సందర్భంలో ముందుకు వచ్చి స్పందించినటువంటి పేతురు గారు ఈ సందర్భంలో కూడా మౌనాన్ని బ్రేక్ చేస్తూ, నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తువు, యు ఆర్ ద క్రైస్ట్ ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్ అని విశ్వాస ప్రకటన చేస్తున్నాడు. ఆనాడు పాత నిబంధన గ్రంథములు ప్రవక్తల చేత ప్రవచింపబడినటువంటి మెస్సాయా నీవే అని ఒప్పుకుంటున్నాడు. ఏసే మెస్సాయా, ఏసే అభిషిక్తుడు, ఆయనే దైవ కుమారుడు అని విశ్వాస ప్రకటన చేశారు పేతురు గారు. ఆనాడు యేసును మెస్సాయిగా ఎవరు పరిగణించలేదండి. ఎందుకంటే ఆయనను అంగీకరించేవారు కాదు. చాలా మంది కూడా వారు ఎక్స్పెక్ట్ చేసింది ఒకటైతే ప్రభు చేసేది మరొకటి. కాబట్టి ఆయనను దైవ కుమారుడుగా చాలా మంది మత పెద్దలు అంగీకరించేవారు కాదు, దానికి బదులుగా విమర్శించేవారే. ఆయనను మిరాకల్ వర్కర్గా, అద్భుతాలు చేసే వ్యక్తిగా నమ్మారు, వెంబడించారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 2వ వచనం గమనించినట్లయితే, ఆయన చేసిన అద్భుత క్రియలను చూసి అనేక మంది జన సమూహములు వెంబడించుచుండిరి అని మనం చదువుతున్నాం. అంతేకాదు, ఆయన తమ అవసరాలు తీరుస్తున్నాడని, దయ్యమును పారద్రోలుతున్నాడని, ఈయనను వెంబడిస్తే ఏదో మనకు జరుగుతుంది అని స్వార్థముతో ఆయన వెంబడిస్తున్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో కూడా చూస్తున్నాం. ప్రభు అంటారు, రొట్టెలు తిని మీరు సంతృప్తులైనందువలన నన్ను వెంబడిస్తున్నారే కానీ నా సూచక క్రియలను సూచి కాదు అని ప్రభు అన్నారు. నిజమే, ఆనాడు ప్రజలు యేసును వెంబడించారంటే ఆయనలో అద్భుతాలు చూశారు. ఆయన ఏదో చేస్తున్నాడు, ఏదో మ్యాజిక్ ఉంది ఆయనలో అని ప్రభువును వెంబడించారు. ఆయనతో ఆయన చూడాలని తహతహలాడారు. ప్రియ స్నేహితులారా, పేతురు అదేవిధంగా ఆయన స్నేహితులు అందరూ కూడా కలిసి యేసుని గురించి ఈ విధంగా అనుకుని ఉన్నారు. ఆయన ఒక గ్లోరియస్ మెస్సాయ, ఆ పొలిటికల్ మెస్సాయ, ఆ లిబరేటర్, ఆ రివాల్యూషనర్, రోమన్ సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసే విప్లవకారుడు అని అనేక విధాలుగా వారు కలలు కని ఉండవచ్చు. వారి కలలను పటాపంచలు చేస్తూ, వారి ఆశలకు గండి కొడుతూ ప్రభున్నారు. ఈనాడు స్వార్థపట్ల అంటారు, మనిషి కుమారుడు పెద్దల వలన, ప్రధానార్చకుల వలన, ధర్మశాస్త్రజ్ఞుల వలన అనేక విధాలుగా ఆయన బాధలు అనుభవిస్తూ మరణించి 3వ దినమున ఉత్థానమగుట అగత్యము అని ప్రభు చెప్పారు. పేతురు గారు కలగన్నది ఏంటి, మరి ప్రభు చెప్పేది ఏమిటి ఆయనకు బోధపడలేదు. వెంటనే పేతురు గారు, ప్రభువా ఇది నీకు జరగకుండునుగాక అని వారింపసాగాడు. అంటే పేతురు గారు యేసయ్య డీపెస్ట్ ఐడెంటిటీ తెలుసుకోలేకపోయాడు. Peter could give the title Jesus is the Christ and Son of the Living God, but not yet understood his deepest identity. యేసు ఎవరో ఆయన కేవలం అలా చెప్పగలిగాడు, కానీ ఆ డీపెస్ట్ ఐడెంటిటీ ఏంటో గ్రహించలేకపోయాడు. నిజంగా యేసు ఎవరో తన శిష్యులకు చెప్పదలుచుకున్నాడు. అందుకే అంటున్నాడు, మనిషి కుమారుడు మరణిస్తాడు. జీసస్ అనౌన్సెస్ a Messiah who will die. బట్ శిష్యులకు అది బోధపడలేదు, వారికి అర్థం కాలేదు. మేమేదో అనుకుంటే ఈయన ఏదో చేస్తున్నాడే, మా ఆశలకు గండి కొట్టేటట్టున్నాడే అని నిరుత్సాహపడిండవచ్చు.
ప్రభు అంటారు మత్తయి సువార్త 16:24 నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అంటారు. అంటే ప్రభువును తెలుసుకోవాలనుకున్న వారికి ఆ కమిట్మెంట్ ఉండాలా, ఆ సాక్రిఫైస్ ఉండాలా. అంతేగాని కేవలము ప్రభువు నాకు తెలుసు అని పై చిలక పలుకులు పడితే సరిపోదు. ప్రభువుని తెలుసుకోవాలనుకున్న వారికి అంకిత భావం ఉండాలా, నిబద్ధత ఉండాలా, ఆ బరి తెగింపు ఉండాలా. ఎంతవరకైనా నేను వెళ్తాను, ప్రభువు కోసం నిలబడతాను అనే ఆ సాక్రిఫైస్ అనేది ప్రతి విశ్వాసిలో ఉండాలి. ఈ మధ్య కాలంలో యవనస్తులను, ముఖ్యంగా ప్రేమికులను ఎంతగానో ఏడిపించినటువంటి చెన్నై లవ్ స్టోరీలో హీరో ఒక డైలాగ్ అంటారు, స్టీవెన్ శంకర్ అండి ఒక్కసారి పరిచయం అయితే ఎప్పటికీ మర్చిపోలేరు అని ఆ హీరో డైలాగ్ చెప్తారు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువును ఒక వ్యక్తి తెలుసుకున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తికి పరిచయం అయినప్పుడు ఇక ఎన్నడూ మరణించే వరకు కూడా మర్చిపోలేరు. అటులో ఉండాల ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్రైస్ట్ అనేది. యేసుక్రీస్తు ప్రభు పరిచయం అయితే మన జీవితాలలో, ఆయన తెలుసుకుంటే ఇక మరణమే అన్నట్లుగా మరణించినా కానీ ఆయన నాతో ఉన్నాడు యేసు అని ఆ అనుభవం నీలో ఉండాలా. యేసును మన వ్యక్తిగతంగా తెలుసుకున్నప్పుడు, యేసును మన వ్యక్తిగతంగా మనం ఆయనను అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత ఇక ఎన్నడూ కూడా వెనుదిరిగి చూడరాదు. కానీ చాలాసార్లు ఈరోజు ఏమనుకుంటామంటే, యేసు నా రక్షకుడు, యేసు నాకు స్వస్థతనిస్తున్నాడు, యేసు నా స్నేహితుడు, నా తల్లి తండ్రి, ఇవన్నీ మనం చెబుతాం. నిజమే, ప్రభు వీటన్నిటికి కూడా ఈ విధంగానే మనకు ఆయన పరిచయం అవుతున్నాడు, ఈ విధంగా మనం తెలుసుకుంటున్నాం. కానీ అంటే మిన్నగా ఆయన దైవ కుమారుడుగా మనము విశ్వసిస్తున్నామా? ప్రభువును తెలుసుకోవడం అంటే త్యాగానికి సిద్ధంగా ఉండడం. ప్రభువుని తెలుసుకోవడం అంటే ప్రాణాలు కూడా వదిలివేసే ధారపూసలాగా ఉండడం. ప్రభువుని తెలుసుకోవడం అంటే ఎంతవరకైనా వెళ్ళిపోవడం. ప్రభువుని తెలుసుకోవడం అంటే ఆయన కోసం నిలబడడం. ప్రభువును తెలుసుకున్న తర్వాత క్రీస్తు కోసం నీవు నేను నిలబడగలుగుతున్నామా? ఆ విశ్వాస ప్రకటన ఈరోజు చేయగలుగుతున్నామా? నేటి ఆధునిక యుగంలో ఉన్న నీవు నేను కూడా కేవలం పై మాటలతో యేసు నా రక్షకుడు, యేసే నా దేవుడు, యేసే నా ప్రేమికుడు అని చిలక పలుకులు పలుకుతామే కానీ సందర్భాలు, పరిస్థితులు మనం చుట్టుముట్టినప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు అదే విశ్వాసంతో యేసే నా రక్షకుడు అని చెప్పగలుగుతున్నామా? నా ప్రియుడు, యేసు లేకుండా నేను బ్రతకలేను చెప్పగలుగుతున్నామా? ఆఫ్టర్ ఒక వ్యక్తి మనల్ని ప్రేమిస్తే దూరం అయితే కన్నీరు మున్నీరుగా ఏడుస్తాం. కానీ నిన్ను నన్ను మలచిన వాడు, సృష్టించిన వాడు, పేరు పెట్టి పిలిచిన వాడు, జీవితాన్ని ఇచ్చిన వాడు యేసుక్రీస్తు ప్రభు, ఆ దేవుణ్ణి మనము అదిలో ఉంచుకుంటూ ఆరాధిస్తున్నామా? ఈరోజు మనకు డబ్బే ప్రపంచం అయిపోయినది, ఈరోజు వస్తువులే మనకు ప్రపంచం అయిపోయినది. ఈనాడు కాలం మారిపోతున్నది. ఎక్కడికి ప్రపంచం పోతుందో ఒకసారి మనం ఆలోచించుకోవాలా. యేసును తమ రక్షకుడిగా తెలుసుకున్నవాడు, యేసును గురించి తెలుసుకున్నవారు జీవితంలో ఎన్నటికీ మర్చిపోరాదు. ఈరోజు నీవు నేను కూడా ఈ ఆరాధనలో పాల్పంచుకుంటున్నా. నీవు నేను కూడా ప్రభు ఆనాడు పేతురునే కాదు, ఈనాడు నిన్ను నన్ను కూడా అడుగుతున్నాడు, నేను ఎవరు? హూ యామ్ ఐ ఫర్ యూ? ఈ ప్రశ్నకు సమాధాన పుస్తకాలలోనూ రీసెర్చ్ చేస్తేనో దొరకదు. రీసెర్చ్ బదులుగా యేసు కోసం సెర్చ్ చేయాలా. ఇది వ్యక్తిగత అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవాలి తప్ప ఇది ఎక్కడో పుస్తకాలలో చదివితే వచ్చే అనుభవం కాదు. నిరంతరం ప్రార్థన ద్వారా, బైబిల్ పఠనం ద్వారా, ఆయనతో కాలం గడపడం ద్వారా యేసుని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి యేసు నీకు పరిచయం అయితే ఎన్నడూ నీవు మర్చిపోలేవు. ఒక్కసారి యేసుని నీవు తెలుసుకుంటే ఎన్నడూ నీవు మర్చిపోలేవు. అది కష్టమైన, నష్టమైన, వ్యాధి అయినా, బాధ అయినా, ప్రపంచం నిన్ను వెలివేసినా కానీ నిన్ను పిలిచిన వాడు, నమ్మదగిన వాడు, నీతో ఉండేవాడు. ఆ ప్రభువును,
నీ రక్షకునిగా తెలుసుకో. వ్యక్తిగత అనుభవం ద్వారా యేసు నాకు ఎవరు అని మనల్ని మనం ప్రశ్నించుకుందాం. దేవుడు మనల్ని దీవించి సదా కాచి కాపాడుగాక. ఆమేన్.